మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్ అండి ఇది. చాలా మటుకు క్లినికల్ ప్రాక్టీస్ లో ఇది కాన్స్టెంట్ గా పేషెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో పనికొచ్చేది. అయితే ఫార్చునేట్ గా ఈ మధ్య కాలంలో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది తక్కువ అవుతుంది. న్యూయర్ జనరేషన్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నాము. దీస్ మెడిసిన్స్ చాలా పొటెంట్ గా యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తున్నాయి. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటున్నాయి. వెయిట్ రెగ్యులేషన్ తీసుకొస్తున్నాయి. సో అగైన్ కొంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ కి చాలా మటుకు ఇన్సులిన్ అవసరం ఉంటుంది. కాబట్టి దీని గురించి ఒక అండర్స్టాండింగ్, ఒక ఐడియా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నా క్లినికల్ ప్రాక్టీస్ లో ఎక్కువ శాతం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇన్సులిన్ వాడుతున్నారు అనగానే చాలా మంది తెల్ల మొక్కం వేస్తారు. వాస్తవానికి అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. వెరీ సింపుల్ గా చెప్పాలి అంటే 3 రకాల ఇన్సులిన్స్ ఎక్కువగా మార్కెట్లో మేము వాడుతూ ఉంటాం. ఒకటి ప్లెయిన్ ఇన్సులిన్ అంటే ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్. రెండోది మిక్స్డ్ ఇన్సులిన్, దాని మీద మిక్స్ అని రాసి ఉంటుంది. జనరల్ గా 25-75, 50-50, 30-70 ఇలా రాసి ఉంటుంది. ఇవి వాటర్ లాగా కాకుండా కొద్దిగా క్లౌడీగా ఉంటుంది. లాస్ట్ది లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్. జనరల్ గా వీటిని ఎక్కువ శాతం పాపులేషన్ లో లాంటస్ అని పిలుస్తుంటాం. దాని మీద కెమికల్ ఫార్మేషన్ గ్లార్జిన్ అని రాసి ఉంటుంది. ఇవే ఎక్కువ శాతం మనం వాడే ఇన్సులిన్స్. ఇంకా వివిధ రకాల ఇన్సులిన్స్ ఉన్నాయి, కానీ 70-80% ఆఫ్ పాపులేషన్ వాడే ఇన్సులిన్స్ ఇవే ఉంటాయి. అయితే ఇన్సులిన్ వాడుకలో చాలా మటుకు అవేర్నెస్ అనేది సరిగ్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ స్టోరేజ్ అనేది ఓపెన్ చేయక ముందు 2 to 8 degrees మెయింటైన్ చేయాలి. సో ఒక కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఒక ఎంజైమ్ దీన్ని డీనాచురైజేషన్ గురవుతుంది కాబట్టి దీన్ని ప్రాపర్గా స్టోర్ చేయాలి. అలాగే ఓపెన్ చేసిన ఇన్సులిన్ ని దాని మీద రికమెండేషన్ ఏంటంటే రూమ్ టెంపరేచర్లో మెయింటైన్ చేయొచ్చు అంటారు. అయితే రూమ్ టెంపరేచర్ అంటే అరౌండ్ 30 degrees అండ్ బిలో. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్సులిన్స్ వెస్టర్న్ సైడ్ నుంచి వస్తాయి కాబట్టి, వెస్టర్న్ వరల్డ్ నుంచి వస్తాయి కాబట్టి 30 degrees అనేది వాళ్ళకి సహజం. మన దగ్గర జనరల్ గా 35 నుంచి 50 degrees మధ్యన మనకి టెంపరేచర్స్ మెయింటైన్ అవుతాయి. సమ్మర్ లో ఇది ఎక్కువ శాతం హైయర్ లిమిట్ లోనే ఉంటది కాబట్టి వాళ్ళు రికమెండ్ చేసిన స్టోరేజ్ ప్యాటర్న్ మనకి వర్తించదు. ఎందుకంటే 35 degrees అనగానే అది డీనాచురలైజేషన్ గురవుతుంది, ఇన్సులిన్ ఎఫెక్టివిటీ కోల్పోతుంది. కాబట్టి ఐడియల్ గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దాన్ని ఫ్రిడ్జ్ డోర్ లో ఉంచడమే బెటర్. మాక్సిమం ఫ్రిడ్జ్ డోర్ లో ఎంతో 25 degrees, అంతకన్నా ఎక్కువ ఉండదు కాబట్టి అది అలా ఉంచుకుంటే మీకు ఇన్సులిన్ బెటర్ గా పనిచేస్తుంది. లేదు మీరు చల్లటి వాతావరణంలో ఉన్నాం, మీ టెంపరేచర్స్ లెస్ దెన్ 30 మెయింటైన్ అవుతాయంటే వాళ్ళు రికమెండ్ చేసినట్టు రూమ్ టెంపరేచర్ లో మెయింటైన్ చేసుకోవడంలో తప్పు లేదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇన్సులిన్ ని వాడేటప్పుడు దాన్ని చాలా మంది షేక్ చేయడం గమనించాను. షేక్ అంటే పైకి కిందకి ఇలా ఊపడం, అలా కాకుండా దాన్ని జెంటిల్ గా రోల్ చేయాలి. రోల్ చేయడం అంటే చేతి మీద ఇలా ఈ విధంగా రోల్ చేయడం, లేదు తిప్పడం. ఇలా చేసిన దాని వల్ల ఇన్సులిన్ మీద ఇంపాక్ట్ పడదు అలా చేయడం. తర్వాత చాలా మంది ఎక్స్పైరీ డేట్ చూసుకోకపోవడం గమనించాను. ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ గమనించండి. మీకు ఎక్స్పైరీ డేట్ ఉన్న ఇన్సులిన్నే వాడండి. తర్వాత ఆ ఇన్సులిన్ ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత అది వైల్ కావచ్చు, క్యాటరేజ్ కావచ్చు, నాట్ మోర్ దెన్ 20 to 25 days ఈ లోపలే ఇన్సులిన్ వాడేయడం ఇంపార్టెంట్. అంతకన్నా లేటుగా దాన్ని ఉంచుకుంటే దాని ఎఫెక్టివ్నెస్ కోల్పోద్దని యాజ్ పర్ కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ దాని మీద ఉంటాయి. సో అందుకోసం విత్-ఇన్ 4 weeks దీన్ని వాడేసేటట్టు మీరు చూసుకోండి. 6 నెలలు, సంవత్సరం రోజులు వాడే టైప్ లో దీన్ని పెట్టుకోవద్దు ఒక్కసారి సీలు ఓపెన్ చేసిన తర్వాత. సో ఇన్సులిన్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ అవసరమైన చోట ఫ్రిడ్జ్ డోర్ లో పెట్టుకోవడం, అంటే ఓపెన్ చేసిన తర్వాత కూడా. మన కంట్రీలో ఎస్పెషల్లీ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, సమ్మర్ టైంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ లో కంపల్సరీ స్టోరేజ్ ప్రాపర్ గా ఉంచేటట్టు చేసుకోవడం, ఇవన్నీ నేను తరచుగా క్లినికల్ ప్రాక్టీస్ లో గమనిస్తున్నాను. కాబట్టి ఇవి రికమెండేషన్స్ గా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇన్సులిన్ వాడే పేషెంట్స్ ని ప్రాపర్ గా దాన్ని కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తే మనకి ఇన్సులిన్ ఎఫెక్టివ్ గా పనిచేస్తూ షుగర్ ని అదుపులో ఉంచే విధంగా పనిచేస్తుంది.